హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మరొక సరికొత్త అప్డేట్‌తో అయితే వచ్చాను. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్‌లో భాగంగా ఒక జిల్లాకు సంబంధించి ఆ గ్రామాల్లో ఎంతమందికి ఇండ్లనేటివి శాంక్షన్ అయ్యాయి అనే వివరాలతో కూడినటువంటి సమాచారం అయితే తీసుకొచ్చాను. ఇక్కడ నేను మీకు కేవలము పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని బేస్ చేసుకొని అందులో తెలిపినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో అయితే చేస్తున్నానండి. ఇక్కడ మనకు ఒక జిల్లాకు సంబంధించి ఆ జిల్లాల్లో, ఆ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయ్యాయి అని మాత్రమే తెలియజేసి ఉన్నారు. అలానే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించి తక్కువ ధరలో సిమెంటు మరియు స్టీల్ అనేది రావడం జరుగుతుందని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎంత ధరకు ఈ యొక్క స్టీలు అదేవిధంగా సిమెంట్ అనేది కొనుగోలు చేయవచ్చు అనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రీగానే ఇసుక అనేది వస్తుందండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దాని గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. ఈ విధంగా ఒక జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇళ్ళ సంఖ్య ఎన్నెన్ని శాంక్షన్ అయ్యాయనేది చెప్తాను. అలానే ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్టీలు అదేవిధంగా సిమెంటు తక్కువ ధరకైతే రాబోతుంది కదా! దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళవద్దు. ఎంతో కష్టపడి మీ అందరి కోసము డైలీ 4, 5 న్యూస్ పేపర్లు అయితే చదివి మీకు అందరికీ కూడా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నామనమాట. తప్పకుండా మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం 10 మందికైతే రీచ్ అవుతుంది. అలానే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అప్ చేయవచ్చు. మీరు తెలుసుకోవచ్చనమాట. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాము. ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సమాచారాన్ని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక జిల్లాకి సంబంధించి ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయ్యాయి అనేది తెలియజేసి ఉన్నారనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో తుది దశకు లబ్ధిదారుల ఎంపిక. పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ ఫేజ్‌లో 2150 ఇండ్లు అనేటివి ఇక్కడ రావడం జరిగిందనమాట. గ్రౌండింగ్‌లోకి వచ్చేసి 887 అయితే ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్‌లో 115 అయితే ఉన్నాయన్నమాట. దాదాపు ఇక్కడ సగానికి సగం మంది ఇంటి నిర్మాణాలను అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మొదటి దశలో వచ్చేసి 2150 ఇండ్లు అనేటివి ఇచ్చారనమాట. ఇప్పుడు తాజాగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అనేటివి శాంక్షన్ చేస్తున్నామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఈ యొక్క మంచిర్యాల జిల్లాల్లో ఎక్కడెక్కడ ఇల్లు అనేవి ఇచ్చారనేది ఇక్కడ తెలియజేశారు, చూసుకోవచ్చండి. ఫస్ట్ ఫేజ్‌లో మండలానికి ఓ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించారనమాట. బెల్లంపల్లి మండలంలో కన్నాలకు 56, భీమారం మండలంలో దాంపూర్‌కు 87, భీమిని మల్లిడికి 170 ఇండ్లు, చెన్నూరు మండలం పొక్కూరుకు 261, దండేపల్లి మండలం ధర్మారావుపేటకు 104, హాజీపూర్ మండలము ర్యాలీకి 164, జైపూర్ మండలం గంగిపల్లికి 117, తాండూరు మండలం గోపాల్ నగర్కు 76, కన్నేపల్లి మండలం టేకులపల్లికి 65, కాశీపేట మండలం బొగ్గగూడెంకు 117, కోటపల్లి మండలం బొప్పాపురం గ్రామానికి 43, అదేవిధంగా లక్సెటిపేట మండలము కొత్తూరుకు 227, మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి 225, నెన్నెల మండలం జంగల్పేటకు 290, జన్నారం మండలం కొత్తపేటకు 126, ఇలా మొత్తంగా 2150 ఇండ్లు అనేవి శాంక్షన్ చేసినట్లు తెలుస్తుంది. వీటిలో 887 గ్రౌండింగ్ లెవెల్ అయితే ఉన్నాయి. 115 బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మొదటి విడత లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి వీరందరికీ కూడా ₹1,00,000 అయితే జమ చేసినట్లు కూడా ప్రభుత్వం అయితే చెప్తుందండి. అలానే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అనేటివి శాంక్షన్ చేస్తామని చెప్పింది కదా. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఎక్కడెక్కడ శాంక్షన్ చేశారని తెలుసుకున్నాం. ఇక రిమైనింగ్ రావాల్సినటువంటి ఈ యొక్క 1400 ఇళ్ళు కూడా త్వరలోనే అందులో ఉన్నటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క L1 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి సరికొత్త మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అనేటివి నిబంధనల ప్రకారమే కట్టుకోవాలి. లేనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది మీ ఖాతాలకు చేరదని చెప్పి స్పష్టంగా అయితే గవర్నమెంట్ 1కి 4 సార్లు హెచ్చరిస్తూనే ఉందన్నమాట. 600 చదరపు అడుగుల విస్తీర్ణం లోపలే మీరు ఇంటి నిర్మాణం అయితే చేసుకోవాలన్నమాట. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపలే ఇంటి నిర్మాణం మొత్తం కూడా మీరు పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా బేస్ వేసే సమయంలో అంటే బేస్ లెవెల్ చేసుకునే సమయంలో ₹1,00,000 అయితే మీ ఖాతాలకు చేరుతుంది. ఆ సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా ఈ 600 చదరపు అడుగుల లోపలే మీరు ఇంటి నిర్మాణం అనేది చేపట్టుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ తక్కువ ధరకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్ రేట్ కంటే ఎంత తక్కువ సరఫరా చేస్తారో చెప్పాలని కంపెనీలతో అధికారులు భేటీ అయితే అయ్యారన్నమాట.
320 ఉన్న సిమెంట్ బస్తాను 260కు, 55,000 ఉన్న టన్ను స్టీల్‌ను 47 వేలకు సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. ఒక్కో ఇంటికి 180 బస్తాలు 1500 కిలోల చొప్పున స్టీల్ అవసరమవుతాయని చెప్పి అధికారుల యొక్క అంచనా. సో, ఈ యొక్క అంచనా అనేది ఒక రకంగా ఒక 70% కరెక్ట్‌గానే అనుకోవచ్చు. సో, అయితే ఇక్కడ మనకు తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పడం ఇదొక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చనమాట. సో, ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి సిమెంటు మరియు స్టీల్ అనేది తక్కువ ధరకు రావడం జరుగుతుందని చెప్పి వచ్చినటువంటి అప్డేట్ అయితే నేను మీకు షేర్ చేశాను. అలానే ఇక్కడ ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో తుది దశలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపిక అని చెప్తున్నారనమాట. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిపోయి ఉంది. కాకపోతే లిస్టులనేటివి ఎంపీడీఓ లాగిన్‌లో అయితే ఉన్నాయండి. సో, ఎంపీడీఓ గారు అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత అదేవిధంగా ఇక్కడ ప్రెజెంట్ మంజూరు పత్రాలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోందనమాట. ఈ మంజూరు పత్రాలన్నీ ఒక్కసారిగైతే లబ్ధిదారులకైతే ఇవ్వాలని ప్రభుత్వం ఒక నూతన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసేసి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందనమాట. అందుకే మనకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్టులు అనేటివి ఎక్కడా కూడా అఫీషియల్‌గా అయితే బయటకైతే రావడం లేదు. సో, నేను ఒక పంచాయతీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. మా యొక్క ఎంపీడీఓ లాగిన్‌లోకి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి, సో, మేము ఆ లాగిన్ నుంచి అయితే ఒక లిస్ట్ అనేది తెచ్చుకొని మేము ప్రీవియస్‌గా అయితే వీడియోస్ అనేటివి చేసినప్పుడు ఆ లిస్ట్‌ని అయితే చూపించామన్నమాట. సో, ఆ లిస్ట్ చూపించినప్పుడు చాలామంది కూడా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ యొక్క లిస్టులు అనేటివి అడిగారు. సో, మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎంపీడీఓ లాగిన్‌లో అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకసారి మీరు మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అనేది ఒకసారి అడిగి తెలుసుకోండి. త్వరలోనే ఆన్‌లైన్‌లోకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రాబోతుంది. సో, ఆన్‌లైన్‌లోకి వచ్చిన వెంటనే కూడా నేను మీకు వీడియో అనేది చేస్తాను. సో, డిస్క్రిప్షన్‌లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన టాపిక్ ఏదొచ్చినా వెంటనే నేను మీకు వీడియో అనేది చేస్తాను. అదేవిధంగా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.